నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో శ్రీశైల గర్భాలయ శిఖరానికి మహాశివరాత్రి రోజు రాత్రి చేసే పాగాలంకరణ ఎందుకు చేస్తారు, ఇది చాలామందికి ఉన్నటువంటి యొక్క ప్రశ్న. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి యొక్క అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేయబోతున్నాం. దీనికంటే ముందు నేను శ్రీ అద్దేపల్లి మల్లిక గారికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏమిటంటే వారు వేసినటువంటి ఒక ప్రశ్న ఇది. ప్రధానంగా ఈరోజు శ్రీశైలం గురించి, శ్రీశైలం స్వామివారి గురించి ఒక రెండు మాటలు చెప్పే అవకాశం మరియు ఆ అదృష్టాన్ని కలిగించినందుకు వారికి నా కృతజ్ఞతలు. మనం ఈరోజు యొక్క విషయానికి వద్దాం. సహజంగా చాలామందిలో ఉండేటువంటి యొక్క ప్రశ్న ఇది. ఇంకా కొంతమంది మామూలుగా అడగడం జరిగింది. అయితే ఇలాంటి యొక్క క్వశ్చన్ని మామూలుగా యూట్యూబ్లో నాకు రావడం ఇది ఫస్ట్ టైం. మరలా మల్లిక గారికి ధన్యవాదాలు చెబుతూ ఈరోజు యొక్క కాన్సెప్ట్లోకి వస్తున్నాను. ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాల్సి వస్తే, ఈ శ్రీశైల గర్భాలయ శిఖరానికి ఈ పాగాలంకరణ ఎందుకు చేస్తారు, పరమార్థం ఏమిటి ఇందులో ఉన్నటువంటిది అనేది ఆలోచన చేస్తే, దీనికి ప్రధానంగా మూడు రకాలైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఒకటవది పౌరాణికం, రెండవది సామాజికం, మూడవది ఆధ్యాత్మికం. ఇక్కడ విషయాల్లో పౌరాణికంగా చెప్తే అంటే పురాణాల పరంగా చెప్పవలసినటువంటి అంశం. అయితే ఇక్కడ మళ్ళీ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, చరిత్రగా పరిశీలన చేయాల్సి వస్తే, పౌరాణికం అనేది పురాణాలు, వేదాలు వీటికి సంబంధించినటువంటి అంశం అయితే, చారిత్రకమైనటువంటి అంశానికి మాత్రం ఇది ఎప్పుడు ఎవరు ప్రారంభించారు అనేటువంటి ఆధారాలు మాత్రం దాదాపుగా దొరకడం లేదు. సరైనటువంటి ఆధారాలు లేవు. అందువల్ల చారిత్రకమైనటువంటి కోణాన్ని నేను ఇక్కడ స్పృశించట్లేదు. కేవలం పౌరాణిక, సామాజిక, ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను నేను తెలియజేయదలుచుకున్నాను. పౌరాణిక విషయంలోకి వచ్చేట్టయితే, మొదటిగా చెప్పవలసినటువంటి అంశం, ఈ పౌరాణికం అనేటువంటిది ఒకానొకప్పుడు అంటే కొన్ని మహాయుగాల క్రితం నాడు, అప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా కలియుగం, ఇలాంటి యొక్క 4 యుగాలు, కృతత్రేత ద్వాపర కలియుగాలు, 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇలాంటి యొక్క కొన్ని మహాయుగాలు కలిస్తే వచ్చేటువంటిది ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు కలిస్తే వచ్చేటువంటిది ఒక కల్పం. ఇలా దీనికి సమయానికి ఒక లెక్క అనేది ఉంది. ఇలాంటి యొక్క ఒకానొక మన్వంతరంలో, అంటే మళ్ళీ 14 మన్వంతరాలు ఉంటాయి, ఒకానొక కల్పంలో జరిగినటువంటి విషయంగా చెప్పబడుతోంది. అప్పుడు శ్రీకంఠుడైనటువంటి యొక్క శివుడు తన ఫాలనేత్రం నుంచి దేవల మహర్షిని సృష్టించారట. మనకు దేవతలకు సంబంధించినటువంటి విషయాలలో నిర్మాణాలకు సంబంధించి, ఆయుధాలు, ఆభరణాలకు సంబంధించినటువంటి విషయాలని చెప్పేటప్పుడు విశ్వకర్మ అనేటువంటి యొక్క మహాపురుషుని గురించి చెప్తారు. విశ్వకర్మను సృష్టించారు. విశ్వకర్మ దేవశిల్పి, అతను ఒక ఆర్కిటెక్ట్ కూడా. అలాగే ఆభరణాలు, ఆయుధాలు తయారు చేయడంలో అతను గొప్పవాడు. అలాగే ఇక్కడ శివుడు సృష్టించినటువంటి యొక్క దేవల మహర్షికి ఇవ్వబడినటువంటి యొక్క పని ఏంటి అంటే, దేవతలకు వస్త్రాలు చేసి ఇవ్వడం. ఈ దేవతలకు చేసే వస్త్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రకంగా అతను వారి వారి స్థాయిలను అనుసరించి, దేవతల యొక్క స్థాయిలను అనుసరించి వారికి వస్త్రాలను ఇస్తూ వస్తున్నాడు. ఇది మనకు మామూలుగా తెలిసిన ఒకానొక పౌరాణికమైన కథ. ఆ తర్వాత తదనంతరం ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు, వారి యొక్క అంటే దేవల మహర్షి యొక్క సంతానం కాలక్రమంగా దేవాంగులు అనేటువంటి యొక్క పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క కులంగా ఏర్పడ్డారు. వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ ప్రాంతాల్లోనూ స్థిరపడినటువంటి యొక్క వ్యక్తులు. ఆ కుటుంబాల్లో చాలామంది ఇంకా బట్టలు నేయడం అంటే చేనేత పనిలో ఎక్కువగా ఉన్నారు.
వారు దేవల మహర్షి యొక్క సంతానంగా పరిగణింపబడతారు. అట్లాంటి వాళ్ళలో ప్రస్తుతం మనం ఈ యొక్క అవకాశం అంటే స్వామివారి యొక్క శిఖరాన్ని ఈ యొక్క పాగాతో అలంకరణ చేయగలిగేటువంటి యొక్క అదృష్టం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి యొక్క ఆ యొక్క అనుభవం, ఆ యొక్క అదృష్టాన్ని పొందుతున్నటువంటి యొక్క కుటుంబం వారు ప్రస్తుతం ఈనాటికి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యొక్క చీరాల పట్టణానికి దగ్గరగా ఉన్న దేవాంగపూరి ఆ మండలం, చీరాల మండలంలో ఉంది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీ పృథ్వీ వెంకటేశ్వర్లు గారు, వారి తాతగారి, వారి తండ్రి గారి పేరు కూడా సుబ్బారావు గారు, మరి వారి అబ్బాయి పేరు కూడా సుబ్బారావు అని తెలుస్తోంది. ప్రస్తుతం సుమారుగా 70 వయసు దాటినటువంటి వారు గత 60 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ యొక్క పాగాలంకరణ అదృష్టాన్ని పొందినట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించినటువంటి యొక్క కొన్ని వివరాలను మీకు యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మొదటి భాగంగా పౌరాణికంగా చర్చించుకున్నాం. పురాణాల పరంగా ఇది దేవల మహర్షి అనేటువంటి యొక్క మహర్షి స్వామివారికి బట్టలు ఇవ్వడం అనేటువంటి నుంచి ప్రారంభమైందిగా తెలుస్తుంది. ఇప్పుడు రెండవ అంశాన్ని చూద్దాం. సామాజికమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఈ సామాజిక అంశం ఇక్కడ ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది చెంచుల యొక్క నివాస స్థలం, చెంచు జాతుల వాళ్ళతో కూడినటువంటి ఒక ప్రదేశం. చెంచు జాతుల్లోనూ మరికొన్ని హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని తెగలలోనూ వివాహ సమయం లోపల తలపాగా పెట్టుకోవడం అనేటువంటిది ఒక ఆచారం. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా ఈ ఆచారం కనిపిస్తుంటుంది, తలపాగా ధరించడం అనేటువంటిది. చెంచులలో కూడా తలపాగా ధరించడం ఉంది. గత ఒక 30 సంవత్సరాల క్రితం మన వాటికి సంబంధించినటువంటి చెంచులకు సంబంధించినటువంటి ఫొటోస్ గమనించినట్లయితే వాళ్ళు ఒక గోచి, మొలలో ఒక గోచి ఉంటుంది. మామూలుగా ధోవతి, చొక్కా లాంటివి వేసుకోరు, కానీ తలకు మాత్రం ఒక తలపాగా ఉంటుంది. ఇది ఆనాడు ఉన్నటువంటి యొక్క వస్త్రధారణ. ఒక 20-30 సంవత్సరాల క్రితం నాడే అలాంటి వస్త్రధారణ ఉంది అంటే అంతకంటే ముందు 100 సంవత్సరాల క్రితం నాడు ఎలా ఉండేది ఒకటి ఆలోచించాల్సిన అంశం. వివాహానికి తలపాగా అనేది ఒక కామన్గా ఉన్నటువంటి అంశం. రెండవ రకంగా చూసినట్టయితే ఈ ప్రదేశాల్లో కన్నడ సంప్రదాయం, మరాఠీ సంప్రదాయాలకు చెందినటువంటి యొక్క ఆనవాళ్ళు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక మామూలుగా తెలుస్తున్నటువంటి యొక్క విషయం, ఇక్కడ ఉన్నటువంటి యొక్క కన్నడ ప్రాంతానికి చెందినటువంటి రాజులు ఎక్కువగా వీరశైవాన్ని ఆదరించడం, హేమారెడ్డి మల్లమ్మ, అక్క మహాదేవి, బసవేశ్వరుడు లాంటి శైవులు, గొప్ప శివభక్తులైనటువంటి వారు కన్నడ ప్రాంతాన్ని ప్రభావితం చేయడం, పాల్కురికి సోమన లాంటి వారి యొక్క రచనలు దానికి ప్రేరణ కావటం, ఇలాంటి యొక్క అంశాలన్నింటి వల్ల కన్నడ వారికి తమ ఆరాధ్య దైవమైనటువంటి శివుడి పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. అందువల్ల అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క సాంప్రదాయ పద్ధతిలో ఈ పాగాలంకరణను ప్రారంభించి ఉంటారు అనేది ఒక చారిత్రకమైనటువంటి యొక్క ఆలోచన. కానీ ప్రత్యేకంగా ఎవరు ప్రారంభించారు అనేటువంటి యొక్క ఆధారం మాత్రం ప్రస్తుతానికి దొరకడం లేదు. ఇది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అంశం. రెండవ అంశం ఏమిటంటే, ఇదే సామాజిక భాగంగా ఇందాక మనం అనుకున్నట్టుగా చెంచులు అనేటువంటి కారణంగా, వాళ్ళు ఇక్కడ నివసిస్తున్న కారణంగా వాళ్ళ కారణము ప్లస్ కన్నడ సంప్రదాయపరంగా ఉన్నటువంటి అంశంగా చెప్పుకున్నాం. ఇంకొక అంశం ఏమిటంటే, కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు వారు శివుణ్ణి తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు. పార్వతీమాత భ్రామరి మాత, భ్రమరాంబ కన్నడ వారి యొక్క ఆడపడుచుగా భావిస్తారు. కాబట్టి శివుడు వారి ఇంటి యొక్క ఇలవేల్పు, పైగా ఇంటి అల్లుడు. మరీ ముఖ్యంగా నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది రోజు శివుడి యొక్క ఆశీస్సుల కోసం, ఆయన దర్శనం కోసం అని చెప్పి కన్నడ భక్తులు ఎక్కువ మంది వస్తారు. ఇది ప్రతి సంవత్సరం శ్రీశైలానికి ఉగాది రోజు ఉండేటువంటి తాకిడి. ఈ రకంగా కూడా కన్నడ యొక్క ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. ఇంకొక అంశం ఏమిటంటే, స్థానికంగా ఉండే చెంచులు
భ్రామరీ మాత తమ యొక్క ఆడపడుచుగా భావిస్తారు. కాబట్టి తమ ఆడపడుచు యొక్క వివాహం కాబట్టి తమ సంప్రదాయం ప్రకారంగా జరిగే విధంగా ఈ రకమైనటువంటి ఒక పాగా అనేది ఒక రకమైన ఆచరణలోకి వచ్చింది. ఇవి కొన్ని పరిశీలన చేస్తే మనకు కనిపించేటువంటి యొక్క సామాజికమైనటువంటి యొక్క ఆచారాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక అంశాన్ని చూపిస్తున్నాను. ఈ కర్సర్ని గమనించండి. మామూలుగా పాగా అనేది తలకు చుట్టేటువంటి అది కదా, తలపాగా అంటాం. కానీ ఇక్కడ పాగా అంటే ఈ శిఖరానికి చుట్టూతో ఒక గుడ్డ కట్టడం లాగా లేదు. ఇదేదో రథం లాగుతూ ఉంటే రథానికి సంబంధించినటువంటి గుర్రాలకు కంట్రోల్ చేస్తున్నట్టుగా ఈ గుర్రాలన్నింటినీ కలిపి కట్టిన పగ్గాలు ఎవరో ఇక్కడ రథికుడు పట్టుకున్నట్టుగా ఏర్పాటు చేయబడినటువంటి అంశం. ఇది దీనికి ఉన్నటువంటి యొక్క ఆకారం. అయితే దీనికి అంతటికీ సుమారుగా ఒక 360 మూరల దాకా గుడ్డ అవసరమవుతుంది. ఇక్కడ మనకు ఈ గుడ్డని, ఈ 360 మూరల వస్త్రాన్ని శ్రీ పృథ్వీ వెంకటేశ్వర్లు గారు వారి యొక్క కుటుంబం అత్యంత నిష్ఠతో శివదీక్షాపరులుగా ఉంటూ ప్రధానంగా కార్తీక మాసంలో నుంచి మహాశివరాత్రికి సుమారుగా ఒక వారం రోజుల ముందు వరకు ఈ యొక్క వస్త్రాన్ని నేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని కథనాల ప్రకారం వారు సంవత్సరం అంతా ఈ బట్ట నేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. దీని గురించినటువంటిది మళ్ళీ మనం ఇంకొక బిట్గా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యవహారాల్లో మళ్ళీ ఒక మాటగా చెప్పుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి డిఫరెంట్ యాంగిల్లో చూద్దాం. ఈ వస్త్రం ఎలా ఇది ఉంటుందనేది. ఉదాహరణకి చూడండి, ఇలా వస్త్రం చుట్టబడినటువంటిది. ఇవన్నీ నందులను చుడుతూ కలిపినటువంటిది. నవనందులతో అంటూ ఉంటారు. దీని నుంచి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు చెప్పుకోవాల్సి వస్తే దీనిలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మనం సహజంగా ఆచారాన్ని చూస్తున్నాం. ఆ ఆచారం వెనక ఉన్న చింతన, ఆలోచన ఏదైతే ఉందో, పెద్దవారు మహానుభావులు ఋషులు చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిని మాత్రం మనం దాదాపుగా మర్చిపోతున్నాం. దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాన్ని చూద్దాం. ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఇది నందులు, నవనందులను కలుపుతూ అనేటువంటి మాట వస్తూ ఉంది. ఈ నవనందులు అనే మాట ఎలా వచ్చిందో తెలియదు. అయితే ఇది మొదట్లో ఉన్నప్పుడు నవనందులు ఉండి తర్వాత వేరే ఒక 2 నందులు అదనంగా నిర్మింపచేసి ఉంటారేమో తెలియదు. కానీ వాస్తవానికి మనం గమనించినట్టయితే మనకు నవనందుల కన్నా ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని పరిశీలన చేయండి ఒకసారి. ఈ చిత్రాన్ని పరిశీలన చేసినట్లయితే మీకు కనిపించే అంశం ఇది పాగాలంకరణ సమయంలో కట్టబడినటువంటి యొక్క వస్త్రం. ఇది గమనించండి. ఇక్కడ నవనందులు కావు, ఏకాదశ నందులు, అంటే 11 నందులు ఉన్నాయి. ఇప్పుడు శివుని యొక్క ఈ శిఖర భాగం ప్రధానమైంది. ఇది పశ్చిమ భాగం, పశ్చిమం వైపుగా ఉంది. ఇది వాయువ్య భాగం, వాయువ్య దిశ. ఇక్కడ నుంచి నందులను ప్రారంభించామనుకుంటే ఇది ఒక సవ్య దిశలో మనం లెక్కించినట్టయితే వాయువ్యం వైపు ఒక నంది, ఇక్కడ ఉత్తర భాగం వైపు 2 నందులు, అటు ఇటు చూస్తున్నటువంటి 2 నందులు, ఈశాన్య భాగంలో ఒక నంది, తూర్పు భాగంలో 2 నందులు ఇటు అటు, మరియు ఆగ్నేయ భాగంలో ఒక నంది, దక్షిణ భాగంలో 2 నందులు, నైరుతి వైపు ఒక నంది. ఇది మాత్రం కాదండి, ఈ నైరుతి వైపు ఒక నంది. ఇవి మొత్తం కూడా ఇది ఇప్పుడు ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 నందులు తరువాత మధ్యలో ఒక నంది. వీటితో పోలిస్తే వీటికన్నా ఇది కొద్దిగా పెద్ద సైజుగా ఉన్నటువంటి నంది. ఈ నంది 11. ఈ 10 + 11. ఈ 10 నందులతోనూ ఈ నందికి లింక్ ఉంది. గమనించండి, ఈ 10 నందులతోనూ ఇక్కడున్న నందికి లింక్ ఉంది. ఈ లింక్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి శిఖరానికి ఉంది. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి అంశం ఏమిటి అనేది ఆలోచించేద్దాం. ఏమిటి ఇది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి తత్వం తెలుస్తుంది. ఏమిటంటే మనకు 5
కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మామూలుగా అందరికీ మనకు తెలిసిందే సెన్సరీ ఆర్గాన్స్. మనకు మామూలుగా ఉన్నటువంటి యొక్క చెవి, ముక్కు, నాలుక, చర్మము, కండ్లు ఇలాంటివి మనకు మామూలుగా ఉన్నటువంటి యొక్క జ్ఞానేంద్రియాలు అనేటువంటి యొక్క మాటగా చెప్తారు. అలాగే 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. 2 కాళ్ళు, 2 చేతులు మరియు నోరు అంటే మాట్లాడడానికి. అంతకుముందు మనకు నాలుక, నోట్లో ఉండే నాలుక రుచి చూడడానికి, కానీ ఇది ఇప్పుడు మాట్లాడడానికి. ఇవి మొత్తం 10 ఇంద్రియాలు అవుతాయి, దశేంద్రియాలు అంటారు. ఈ దశేంద్రియాలు ఇక్కడ ఉన్నాయి మనకు. ఇవి దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలు ఏం చేస్తున్నాయి ఒకసారి చిన్నగా గమనిస్తే, ఎప్పుడైనా ఏ దేవాలయంలోనైనా మనకు కనిపించేటువంటి ఒక అంశం ఏమిటి అంటే, శివుడు ఉన్న వైపుగా నంది ఉంటాడు, శివుడిని చూస్తూ ఉంటాడు. అంటే శివునికి అభిముఖంగా ఉంటాడు, లోకానికి పరాన్ముఖంగా ఉంటాడు. అంటే లోకానికి తన పృష్ఠాన్ని చూపిస్తూ ఉంటాడు. శివుడి వైపు, భగవంతుడి వైపు చూపులు పెట్టి చెవులు రిక్కించి స్వామివారి ఆజ్ఞ ఏ క్షణాన వస్తుందా అన్నట్టుగా వింటూ ఉంటాడు. ఆయన ఆ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఆ కార్యక్రమాన్ని చేయడం కోసం అని చెప్పి. కానీ ఇక్కడ నందుల్ని గమనిస్తే శివుడు ఈ భాగంలో ఉంటే శివుడిని వదిలిపెట్టేసేసి ఇవన్నీ పక్కకు తిప్పున్నాయి. ఇవి పరాన్ముఖంగా ఉన్నాయి చూడండి, వేరే వైపు తిరిగి ఉన్నాయి. ఈ వేరే వైపు తిరిగినటువంటి ఇక నందులు ఎవరో కాదు మనందరిలో ఉన్నటువంటి ఇంద్రియాలు. ఇవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా పరమాత్ముని వదిలిపెట్టి పక్కకు చూస్తున్నాయి. ఇవన్నీ రకరకాల మనకు నిత్య జీవితంలో జరిగేటువంటి పనుల కారణంగా, వీటన్నిటి కారణంగా మనం భగవంతుణ్ణి వదిలేసేసి వేరే వ్యాపకాల వైపు వెళ్ళిపోతున్నాము. అయితే ఈ వ్యాపకాలన్నింటికంటే మధ్యలో ప్రధానమైనటువంటిది ఇంకొకటి ఉంది. ఈ దశేంద్రియాలను కూడా నియంత్రించవలసినటువంటి ఒక అంశమైంది ఇంకొకటి ఉంది, ప్రధానమైంది. ఇది ఏమిటి అంటే మనస్సు. ఈ మనస్సు అన్ని రకాల పనులు చేయిస్తుంటుంది. జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి పనులు చేయిస్తూ ఉంటుంది, వాటి వెంట పరిగెడుతూ ఉంటుంది. కానీ ఈ మనస్సు అనేటువంటిది కనుక భగవంతుడి వైపుగా తిరిగి ఉంటే, ఇది పెద్ద నంది చూడండి, మిగిలిన వాటితో పోలిస్తే ఇది ఆకారంలో పెద్ద నంది. ఈ పెద్దదైన నంది, వీటన్నింటినీ కలిగినటువంటి నంది, అన్నిటితో అనుసంధానమైనటువంటి ఈ నంది పరమాత్ముడితో అనుసంధానం అయి ఉండాలి, శివుడి వైపు తిరిగి ఉండాలి. తన పనులు తాను చేస్తున్నప్పటికీ శివుడిని మర్చిపోకూడదు, శివునితో సంబంధాన్ని మర్చిపోకూడదు. ప్రతిదీ శివమయం కావాలి. అట్టి పరిస్థితుల్లో మాత్రమే ఇతను శివుడిని చేరుకోగలుగుతాడు. మనం ఏమి చేస్తున్నా మన ప్రధానమైన మనసు మాత్రం శివుని యందు లయమై ఉండాలి అనేది చెప్పడానికి ఇది ఈ యొక్క విధానం, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విధానం. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఈ వస్త్రాన్ని కట్టడానికని వచ్చేటువంటి వ్యక్తి, అంటే మన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు అనుకున్నాము, ఈ యొక్క గోపురాన్ని ఎక్కేసేసి ఈ శిఖర భాగానికి చేరుకునేప్పుడు ఇక్కడ వారు వివస్త్రులుగా ఉండి, అంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఈ యొక్క మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. అయితే సామాజికంగా ఉన్నటువంటి యొక్క పరిస్థితుల దృష్ట్యా, మామూలుగా సభ్యత అనేటువంటి యొక్క దృష్ట్యా ఈ సమయంలో లైట్లు తీసేస్తారు దేవాలయ ప్రాంగణంలో. సుమారుగా రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యలో ఈ యొక్క వస్త్రం కట్టడం అనేది పూర్తవుతుంటుంది. ఆ తర్వాత మాత్రమే శివుడు పెళ్లి కొడుకుగా మారుతాడు. ఈ కట్టడంలో ఉన్నటువంటి ఇంకొక ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ పైకి వచ్చినటువంటి వ్యక్తి శివునికి సంబంధించినటువంటి ఈ పని చేయగలగాలి అంటే అతను కూడా విదేహమైనటువంటి యొక్క వ్యక్తి కావాలి. అంటే దేహభ్రాంతి లేనటువంటి వాడు, దేహభ్రాంతి ఉండకూడదు. ఎందుకని? శివుడు అవధూత కాబట్టి ఈ అవధూత అయినటువంటి యొక్క శివునికి సేవ చేయగలిగేవాడు. నరుద్రో రుద్రమర్చయేతని శివుణ్ణి పూజించడానికి, అభిషేకించడానికి రుద్రంలో చెప్పబడినట్టుగా రుద్రుడు కానివాడు రుద్రుని ఎలా అర్చించలేడో, అలాగే ఇతన్ని చేయవలసినటువంటి పని శివభావంతోనే చేయవలసి ఉంటుంది. కాబట్టి దేహభ్రాంతిని వదిలినటువంటి వాడు పరమాత్మని చేరుతాడు అనేటువంటి సంకేతంగా వంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఈ యొక్క పని అంతా చేయవలసి ఉంటుంది.
అక్కడ పరమాత్మని స్మరిస్తూ దేహాన్ని వదిలేసేసి ఈ దేహం కోసం పడుతున్నటువంటి పాటలను వదిలేసి దేహాన్ని కన్నా భగవంతుని మీదనే ధ్యాస పెట్టి పనిచేయడం అనేది ఈ యొక్క అంశం. ఇది ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన. ఇంకొక అంశం ఏమిటి అంటే, ఈ రకమైనటువంటి కట్టడం వల్ల తర్వాత మాత్రమే శివుడు పెళ్లి కొడుకు అవుతాడు అని చెప్తున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఇదంతా కూడా ప్రాకృతికమైనటువంటి యొక్క అంశం, ప్రకృతిపరమైన అంశం. ఈ మనకున్నటువంటి పరాశక్తి, ఆది పరాశక్తి అమ్మవారు, భ్రామరీదేవి, పార్వతీమాత ప్రకృతి యొక్క రూపం. ఈ ప్రకృతి ఆమె ఒక్కతే కాదు, మనమందరము ప్రకృతి స్వరూపాలమే, మనమందరము పశువులమే. మనందరినీ పాలించే పశుపతి చేతిలో మన యొక్క పగ్గాలు ఆయన చేతిలో ఉండాలి. ఇలాంటి ప్రకృతిపరమైనటువంటి యొక్క మన జీవులమందరం స్త్రీలము పురుషులం అనేటువంటి భేదం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో చెప్పాలంటే నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనేటువంటి యొక్క నానుడిని ఆధ్యాత్మిక భాషలో స్వాతంత్రం లేని వారు స్త్రీలు అంటే అర్థము మనిషికి స్వాతంత్రం లేదు, మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు, భగవంతుడి యొక్క సంకల్పం మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనమందరము స్త్రీలమే. కాబట్టి మనకు పురుషుడైనటువంటి వాడు పరబ్రహ్మస్వరూపమైనటువంటి యొక్క పరమశివుడు, అతన్ని చేరుకోవడమే కళ్యాణం అంటే మంచి జరగడం. అంటే మనమందరం కూడా ప్రాకృతికంగా ఉన్నటువంటి మనమందరము కూడా శివుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడే కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే మంచి జరుగుతుంది, శుభం జరగడం అనేటువంటిది దీని యొక్క అంతరార్థం. ఎందుకంటే శివుని గురించినటువంటి వర్ణనలో అప్రాకృత శరీరం అతి మన్మథ రూపిణి అని చెప్పేసి చెప్తూ వస్తారు. మనవన్నీ ప్రాకృత శరీరాలు, ప్రకృతితో ఏర్పడినటువంటి శరీరాలు, పాంచభౌతికమైన శరీరాలు. పెరుగుదల, తెరుగుదల, బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు అనేటువంటి దశలు లాంటివన్నీ మనకుంటాయి. కానీ శివ పరమాత్మకు అలాంటిది ఉండదు. కాబట్టి ఇది కూడా దీనిలో ఉన్నటువంటి యొక్క అంతరార్థం. ఇది ఇన్ని రకాల అర్థాలతో ఈ పాగా అలంకరణ అనేది జరుగుతుంటుంది. ఇది చూడండి, పెళ్ళైనటువంటి యొక్క మరుసటి రోజు శివపరమాత్మ యొక్క దర్శనానికి మనం కూడా వెళుతున్నామని భావిద్దాం. ఇంతకుముందు మీకు ఒక చిన్న వెబ్సైట్ యొక్క లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీ పృథ్వీ వెంకటేశ్వర గారికి సంబంధించినటువంటి యొక్క అంశం ఇది. మీరు ఈ వెబ్సైట్ మీద లేదా ఈ యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేసేసి వారికి సంబంధించినటువంటి యొక్క వీడియోలను చూడవచ్చు. తర్వాత వారికి సంబంధించినవి రకరకాల ఛానల్స్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. నేను వీటికి సంబంధించిన విషయాన్ని సమయాభావం వల్ల చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. చివరిగా నాదొక ఇది మనవి మరియు కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకోవడానికి కారణమైనటువంటి యొక్క శ్రీ మల్లికార్దేపల్లి గారికి శుభాకాంక్షలు మరియు భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ.